సార్ ప్రజెంట్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసలు ఏ విధమైన ముందు చూపు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు? అంటే మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు ఎలా లెక్కేసుకుంటామో, అలాగే స్వాతంత్రానికి ముందర స్వాతంత్రానికి తర్వాత ఎలా అని అనుకుంటున్నామో, ఇప్పుడు కోవిడ్కి ముందర కోవిడ్ తర్వాత అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి. అది వ్యాపార రంగంలో కానివ్వండి, టోటల్గా గ్లోబలైజేషన్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మనం ఎవ్వరం ఊహించలేని మార్పులు జరగబోతున్నాయి. సో ఈ సెక్టర్లో నేను ఇక్కడ మన ఇండియాకి చాలా ఒక వైటల్ అడ్వాంటేజ్ అయితే ఉందండి. బికాజ్ ఆఫ్ పాపులేషన్. ఇండియాలో సహజ వనరులు ఉన్నాయి, ఇండియాలో విపరీతమైన మ్యాన్ పవర్ ఉంది, ఇండియాలో మేధో సంపత్తి ఉంది, ఇండియాలో రిసోర్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కానీ మన ప్రభుత్వాలు కానీ వీటన్నిటినీ సింక్రనైజ్ చేయగలిగి ఒక సరైన దారిలో నడిపించుకోగలిగితే ఇండియా ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మనకు సందేహం అక్కర్లేదండి. అయితే ఇక్కడ మనం బ్యాంకింగ్ రంగంలో మనం చూసుకుంటున్నాం. యాక్చువల్గా ఫ్రమ్ ద లాస్ట్ 15 to 20 years బ్యాంకర్స్ అందరూ కూడా కారణాలు ఏవైనా కార్పొరేట్ సెక్టార్ని బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయ రంగాన్ని, అలాగే ఎంఎస్ఎంఈల్ని, అలాగే కుటీర పరిశ్రమల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇవాళ దానికి ఫలితం కూడా బ్యాంకర్లు అనుభవిస్తున్నారు. ఇవాళ దాదాపుగా 6-7 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు పేరుకుపోయి ఉన్నాయి. వీటిలో మీరు 90% కార్పొరేట్ సెక్టార్ నుంచే ఉన్నాయి. మీరు లెక్కలు వేసుకుంటే మనకు అర్థమయ్యేది అది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది బ్యాంకర్స్. వాళ్ళు కారణాలు ఏమైనా సరైన చర్యలు తీసుకోకపోవడం వలన, ఇన్ టైమ్లీ యాక్షన్ తీసుకోకపోవడం వలన ఈ నిరర్ధక ఆస్తులు పెరుగుతూ వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే దాని ఎఫెక్ట్ మిగతా మొత్తం సొసైటీ మీద పడిపోతుంది. ఇవాళ మీరు ఒక రైతుకి 1 లక్ష రూపాయలు ఇచ్చిన రైతుకి వాడి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలంటే వాడి ఇంటి మీద పడిపోయి వసూలు చేసుకుంటున్నారు. అలాగే ఒక 10 కోట్లు 100 కోట్లు ఇచ్చిన వాడికి చాలా వెసులుబాటు ఇస్తున్నారు. ఇదివరకు నేను బ్యాంకులకి వెళ్ళినప్పుడు మీరు అనేవాళ్ళు, అంటే బ్యాంకర్లో ఎందుకు యాటిట్యూడ్ వచ్చింది అంటే ఒక పెద్ద యూనిట్కి ఇస్తుంటే ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేస్తుంటే వాళ్ళకి టార్గెట్లు కూడా తగ్గిపోతున్నాయి, రీచ్ అవుతున్నారు. అదే చిన్నవాడికి 100 మందికి ఇచ్చే బదులు ఒక 10 మంది పెద్దవాళ్ళకి ఇచ్చుకుంటే మనకు కూడా పని సులభం అవుతుంది కదా అనే ఒక ధోరణి బ్యాంకర్లో ప్రబలమైపోయింది. ఇది బ్యాంకర్లు ఒప్పుకోకపోయినది కాదనలేని వాస్తవం. సో ఈ పరిస్థితుల్ని మారుతుంది. ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో బ్యాంకర్ల దగ్గర కూడా డబ్బులు లేవు, బ్యాంకర్లు కూడా మొత్తం అంతా రీఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఇండియాలో ఒక కాటేజ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇదేదో కొత్త కాన్సెప్ట్ కాదండి, ఇది చైనాలో మనం ఆల్రెడీ జరుగుతున్న కాన్సెప్ట్. ఇదే చిన్న చిన్న యూనిట్లు అందరూ తీసుకుని దాన్ని అంతా ఒక ప్రోడక్ట్ కింద తీసుకొచ్చి మార్కెటింగ్ ఫెసిలిటీ వేరే వాళ్ళు తీసుకొచ్చి చేయబట్టి ఇవాళ చైనా ఆ స్థాయికి వెళ్ళింది. ఇవాళ మన రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనంతటా మనమే గవర్నమెంట్ సెక్టార్లో కానీ కోఆపరేటివ్ సెక్టార్లో కానీ చిన్న తరహా యూనిట్లు కానీ పెట్టుకుని మనం కానీ సరిగ్గా ముందరకు వెళ్ళగలిగితే డెఫినెట్గా ఒక అద్భుతమైన ఒక డెవలప్డ్ ఇండియాని మనం అతి తొందరలోనే మన తరంలోనే చూడగలిగే అవకాశం మనకు చాలా ఉందండి.